ఇక్కడ ఉమ్మడి మెదక్ వెళ్దాం. ఉమ్మడి మెదక్లో అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ అక్కడ ఉమ్మడి మెదక్లో ఎలా ఉంది సిచ్యుయేషన్? ఏ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది? అలాగే పూర్తి రిజల్ట్స్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా హోరాహోరీగా అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విజయావకాశాలు దోబుచ్చులాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే నర్సాపూర్ లో మాత్రం బీజేపీ ఆధిక్యత కొనసాగుతుంది. అటు బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లు, బీఆర్ఎస్ 2 సీట్లు, మిగతా 4 చూడొచ్చు. అక్కడ నర్సాపూర్ లో మాత్రం బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మెదక్ సంబంధించి మెదక్ లో మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. అక్కడ 10 స్థానాలు బీఆర్ఎస్, 5 స్థానాలు కాంగ్రెస్, 1 బీజేపీ గెలిచింది. కాబట్టి ఆ సుస్పష్టమైనటువంటి మెజారిటీ ప్రజలు అక్కడ బీఆర్ఎస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంబంధించి రామంపేటకి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 5 బీఆర్ఎస్ కు 5 కాంగ్రెస్ కు 2 బీఆర్ఎస్ కు వచ్చినాయి. మిగతా 1 బీజేపీకి వచ్చింది. కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి మెజార్టీ వైపు కొనసాగుతోంది. అదేవిధంగా తూప్రాన్ సంబంధించి తూప్రాన్లో కూడా బీఆర్ఎస్ కే అధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ అంటే మెదక్ జిల్లాకు సంబంధించి 2 అటు మెదక్ తూప్రాన్ మాత్రం టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. రామాయంపేట కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. నర్సాపూర్ హంగొచ్చే అవకాశం ఉంది. బీజేపీకి కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అదే సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డిలో అయితే బీఆర్ఎస్ కొనసాగుతుంది. ఎందుకంటే అటు పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అటు కాంగ్రెస్ కు వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ కు వచ్చి ప్రచారం చేసిండు కనుక బీఆర్ఎస్ కే మొత్తం అక్కడ నాయకులంతా కూడా బీఆర్ఎస్ ఎక్కువ ప్రచారం చేశారు కనుక అక్కడ గడ్డపోతారంలో స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగించింది బీఆర్ఎస్. 14 బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ 3, అదర్స్ 1. అదేవిధంగా ఇంద్రేశం కూడా అంతే. ఇంద్రేశంలో కూడా బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు, బీజేపీ 2 సీట్లు, ఇండిపెండెంట్ 1 సీటు గెలిచారు. కాబట్టి ఆ 2 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగించింది. చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే కోహీర్ సంబంధించి కోహీర్లో కాంగ్రెస్ కు 8 స్థానాలు, బీఆర్ఎస్ కు 5 స్థానాలు, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1, ఎంఐఎం 1. ఇక్కడ కూడా హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు 1 సీట్ తక్కువ ఉన్నందున అక్కడ కాంగ్రెస్ కొంత అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నారాయణఖేడ్ లో సుస్పష్టమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ కి ఇచ్చారు. కాంగ్రెస్ కు 11 సీట్లు, బీఆర్ఎస్ కు 3 సీట్లు ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా జహీరాబాద్ సంబంధించి జహీరాబాద్ లో కూడా బీఆర్ఎస్ కు 15 స్థానాలు, కాంగ్రెస్ కు 14 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, అదేవిధంగా ఇండిపెండెంట్ 3 స్థానాలు, ఎంఐఎం కు 2 స్థానాలు. ఇక్కడ కూడా హంగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. మరి ఎక్స్ అఫిషియో ఓట్లతోనే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆందోళన అయితే ఇప్పటికే మెజార్టీ స్పష్టమైపోయింది. ఆందోళనలో కాంగ్రెస్ 11 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు మాత్రమే ఉంది. కాబట్టి ఆందోళనలో గెలుపు అయితే స్పష్టంగా కాంగ్రెస్ కి మాత్రమే పట్టం కట్టారు ప్రజలని చెప్పుకోవచ్చు. సదాశివపేటలో కూడా స్పష్టమైనటువంటి విజయాన్ని కాంగ్రెస్ కు ఇవ్వబోతున్నారు. 16 సీట్లు ఇప్పటికే, 8 సీట్లేమో బీఆర్ఎస్ కు, 16 సీట్లు కాంగ్రెస్ కు, మిగతా 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్ లా గెలిచారు. కాబట్టి కాంగ్రెస్ లో సదాశివపేటలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఇస్నాపూర్ లో 12 సీట్లు బీఆర్ఎస్ కు, 10 సీట్లు కాంగ్రెస్ కు, 2 సీట్లు బీజేపీకి, 2 సీట్లు అదర్. తర్వాత గుమ్మడిదలకు సంబంధించి గుమ్మడిదలలో బీఆర్ఎస్ స్పష్టమైనటువంటి మెజార్టీ కనబరిచింది. అక్కడ కూడా బీఆర్ఎస్ కు 14 సీట్లు, కాంగ్రెస్ కు 4 సీట్లు, బీజేపీకి 2 సీట్లు, అదర్స్ 1 గెలిచారు. కాబట్టి అక్కడ కూడా గుమ్మడిదలలో కూడా స్పష్టంగా అనిపిస్తుంది. అదేవిధంగా జిన్నారం సంబంధించి జిన్నారంలో కూడా విజయం దోబూచులాడింది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా కొనసాగింది. కాంగ్రెస్ 6 స్థానాలు గెలిచింది, బీఆర్ఎస్ 7 స్థానాలు గెలిచింది. బీజేపీ కూడా కీలకం కానుంది. ఇక్కడ బీజేపీ 4 స్థానాలు గెలిచింది కాబట్టి బీజేపీ కీలకం కానుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా 3 గెలిచారు. ఇక్కడ కూడా చాలా సుస్పష్టమైనటువంటి మెజారిటీ ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ కొంత అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ కొంత అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకవేళ ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తానికి మెజార్టీ స్థానాలు ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ గెలిచింది. 1 స్థానము బీజేపీకి దక్కే అవకాశం నర్సాపూర్ ఉంది. అదేవిధంగా మిగతా చోట్ల అన్ని కూడా
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య విజయాలు అయితే దోబూచులాడాయి. చైర్మన్ పదవులు కూడా అదేవిధంగా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి ఆ ఎన్నికల అప్డేట్స్ అయితే చెప్పుకోవచ్చు. అటు మెదక్ జిల్లా కావచ్చు, ఇటు సిద్దిపేట కావచ్చు, అటు సంగారెడ్డి అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, తర్వాత మెదక్ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, తర్వాత సిద్దిపేట కూడా 2 స్థానాలు, అటు ఉస్నాబాద్ కావచ్చు, చేర్యాల కావచ్చు, 2 స్థానాలు కూడా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది. గజ్వేల్లో అయితే ఇప్పటి వరకు 5 స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్ లో ఉంది, 3 స్థానాలు కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కాబట్టి గజ్వేల్లో కొద్దిగా బీఆర్ఎస్ కి ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే గజ్వేల్లో బీఆర్ఎస్ కొంత అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఉస్నాబాద్ అయితే 7 స్థానాలు కాంగ్రెస్ కు వచ్చాయి కాబట్టి ఉస్నాబాద్ కాంగ్రెస్ గెలిచే అవకాశము. చేర్యాల సుస్పష్టమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ కి ఇచ్చారు. చేర్యాల, ఉస్నాబాద్ కాంగ్రెస్ కు, దుబ్బాక, గజ్వేల్ మాత్రం బీఆర్ఎస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా కొనసాగుతా ఉన్నాయి. మొత్తానికి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విజయ అవకాశాలు దోబుచులాడుతా ఉన్నాయి. అదేవిధంగా సమానంగా చైర్మన్ పదవులు కూడా దక్కే అవకాశం కూడా